మొగులపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ సభ జరిగింది. అయితే గ్రామ సభలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఓ వార్డు సభ్యుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొగులపల్లి కేంద్రంలోని రైతు వేదికలో ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ అధ్యక్షత వహించగా ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ సునీత హాజరై పలు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు ఏలేటి మధుకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామ సభలు నిర్వహించడం వరకే పరిమితమవుతున్నాయి కానీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే ఇకపై గ్రామ సభలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా గ్రామ ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారితీశాయి. పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిని మనం ఇన్ని గ్రామ సభలు పెట్టేసుకున్నా ఇది మాత్రం గ్రామ సభ పేరుకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పటివరకు ఒక కార్యక్రమం కూడా దాచలేదు. ఇప్పటివరకు గ్రామ సభలో పెద్దసారి దర్యాప్తు ఈ అధికారులు అందరూ ఉన్నారు. మనకు 10 తీర్మానాలు చేసాం, ఒక్కటి కూడా ఇప్పటివరకు జరగలేదు. వైశాఖ ముందర ఈ రోడ్ మొత్తం బ్లాక్ చేసి వాళ్ళు వెహికల్ పెడుతూ చేసినాం. మేడం ఇప్పటివరకు ఈ గ్రామ సభలో వీళ్ళందరూ ఉన్నారు. ఈసారి మీరు ఒక్క కార్యక్రమం కూడా పెంచలేదు. రోడ్డు క్రాస్ మీద ఉన్న డబ్బా లోపలికి వెళ్ళి 2 ఫీట్ల దూరం ఉంది డబ్బా జరుపు అంటే 10 ఫీట్ల దూరం ఉన్న డబ్బాలను దుయ్యమని నోటీసులు. అలా ఇప్పుడు లోపల పర్మిషన్ ఆల్రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళకి జాగా ఉంటే ఇంటి ముందుకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అని పెట్టి గ్రామ సభ తీర్మానం చేసి కూడా ఇప్పుడు పర్మిషన్ పడుతుంది. నెక్స్ట్ మా మూలపల్లి లోపల ఇప్పటి వరకు నల్ల కలెక్షన్ మరియు మిషన్ బయట కలెక్షన్ లేని చాలా ఉన్నాయి. ఈ స్కీమ్ లోపల మన 9 రోజుల ప్రణాళికలో కలెక్షన్ ఇస్తామని కార్యదర్శి గారు చెప్పారు. అది కార్యక్రమం వరకే ఉన్నది. ఇప్పటివరకు కూడా కలెక్షన్ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ దీంతో జరిగిన మూలపల్లి లోపల ప్రతి వీకెండ్ లోపలికి వెళ్ళి గ్రామ కరెంట్ డిపార్ట్మెంట్ వారు ఏ లైన్ ముట్టుకోండి ఇట్లా కాబట్టి ఇట్లా పెట్టేస్తే చేసినాం. మీరు ఏ రోడ్డు కొట్టి కూడా ప్రతి వీకెండ్ లోపలికి వెళ్ళి మెయింటెనెన్స్ అని పెట్టేసి తప్ప ఇప్పటి వరకు ఒక్క వైర్ లోపలికి వెళ్ళి కింద చెట్టు పెంచడం మళ్ళీ కొట్టేయడం అదే జరగదు, ఇదే జరగదు. మీకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వస్తుందో అదొకటి. మాకు 10-15 సంవత్సరాలు బట్టి ల్యాండ్ లోపలికి వెళ్ళి రైతు లోపలికి వెళ్ళి ల్యాండ్ ఉంటుంది మేడం. వాస్తవంగా పట్టా సాధారణ అంటే మీరే చట్ట ప్రకారంగా అది సాధారణ అప్లికేషన్ లోపల 10 సంవత్సరాలు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు మనకి ఎవరికి పట్ట పెట్టుకున్నారు. వేరే వారి పేరు పట్టా మనకి ఎక్కువ అంటే వారికి ఉంటుంది పట్టదు. కాకపోతే వీధి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ పాస్బుక్ అయితే మేము ఏం చేయలేము. అది కలెక్టర్ గారి దృష్టి పైన ఆర్డీఓ దృష్టి పైన మీరు ఎవరున్నది దాని ప్రకారం మేము ఏం చేయలేమని మీరు అంటున్నారు. అక్కడ ఫీల్డ్ లోపల అసలు మనకి ల్యాండ్ ఉండదు. 1 ఎకరా 3 ఎకరాల పట్టకు ఉంటుంది. పట్టణం లేని వాళ్ళు రైతు మొత్తం తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నది. కొంచెం దానిని ఏదన్నా మానవ దృక్పథంతో మీరు లీగల్ ఎట్లా చేయలేరు. కొన్ని సమస్యలు అనేది ఇప్పుడు కొంతమంది ఫిక్షన్ లోపలికి వెళ్ళి ఏజ్ ఎక్కువ ఉంటుంది, ఆధార్ కార్డు లోపల తక్కువ పడుతుంది. ఆ భద్ర అనే కంపెనీ లోపల దారి ఇప్పుడు బంద్ చేసి 20 రోజులు 30-20 ట్రిప్పులో తీసుకొచ్చి దారికి అడ్డం లోపలికి వెళ్ళి వచ్చేసి దాని లోపలికి లేదు ఎటువంటి వెహికల్ పోకుండా పిల్లలు 250 మంది పిల్లలు ఉంటారు. వెహికల్ లోపలికి వచ్చిన 250 మంది పిల్లలు రోజు నడుచుకుంటే దానికి పడి కుప్పల వెహికల్ దాటుకుపోయినా కూడా ఇలా అడగలేని పరిస్థితి. దానికి మనం గ్రామ సభ పెట్టుకున్నాం, దీనికి ప్రోగ్రామ్ చేసడం, ఇంతమంది ఉండడం. ఇది ఒకవేళ చేసినట్టు 100% రిజల్ట్ లోపలికి ఉంటుంది అంటే ఇటువంటి గ్రామ సభలు పెట్టండి. లేకపోతే ఏదో పేరు మాట్లాడినామో ఇక్కడి వరకు మాట్లాడినాం అంటే ఫస్ట్ గ్రామ సభలు బంద్ చేయండి. ఇది నా ప్రత్యేక తీసుకుంటాను. చొరవ తీసుకోవడానికి చేసే స్కూల్ వాళ్ళు పంచాయత్ సెక్రటరీకి అప్లికేషన్ ఇస్తారు, సర్పంచ్ గారికి ఇస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇస్తారు, పోలీస్ స్టేషన్కి ఇచ్చేసినప్పుడు ఇప్పటివరకు 22 రోజులు బట్టి పిల్లలు రోడ్డు మీద 200-300 మంది అక్కడికి వెళ్ళి నడుచుకొని రోడ్డు మీద పోయేంత పరిస్థితి దౌర్భాగ్యం ఉంది. వచ్చింది మేడం. ఆల్రెడీ మీ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడి కొంచెం ముందడుగు వేయండి. దీని లోపల రాజకీయాల్లో వెతుకని పరిమితి లోపలికి వెళ్ళి దూరం పెట్టేసి దీని లోపల ఏది మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఏది ఉందో దాని ప్రకారం చేసేసి ఊరి తోడ్పాటు సహకరిస్తారని మేము మళ్ళీ కోరుతున్నాం. మేబీ అంటే వేరే అనుకోవడం మీ తరఫున ఇంకోసారి గ్రామ సభ లోపలికి వెళ్ళి ఈ కార్యక్రమం లోపలికి వెళ్ళి ఏదే కాకపోతే ఇంటి మీదకి వెళ్ళి గ్రామ సభ లోపలికి వెళ్ళి ఎవరు దీన్ని బహిష్కరించుకున్నదే బెటర్ అనేది నా అభిప్రాయం.